వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూతపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం. ప్రజా యుద్ధ నౌక గద్దర్ కన్ను మూశారని ఉద్యమ గళం మూగబోయిందన్న రేవంత్ రెడ్డి. విజయవాడ ఎంపీ కేసినేని నాని కీలక వ్యాఖ్యలు. రాజకీయం అర్థం కాకూడదు, ఒకవేళ అర్థమైతే రాజకీయాలకు పనికిరామన్న ఎంపీ కేసినేని నాని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కాపురం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం. తీవ్ర భయాందోళనలో ఉన్న మల్కాపురం గ్రామస్తులు. రాఘవేంద్రరావు నిర్మాణ సంస్థ ఆర్కే టెలిషో స్థాపించి 25 ఏళ్లు. ఆర్కే టెలిషో 25 ఏళ్ల వేడుకల సర్కార్ నౌకరీ టీజర్ విడుదల. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూతపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా యుద్ధ నౌక గద్దర్ కన్ను మూశారని ఉద్యమ గళం మూగబోయిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో నాకు మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. నా పోరాటానికి ఆయనే స్ఫూర్తి అని జననాట్య మండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ ఒకరని అన్నారు. తనదైన పాటలతో ఎంతో మందిని ఉత్తేజపరిచారని, ప్రజా సమస్యలపైన ఆయన పోరాటం అజరామరమని కీర్తించారు. తెలంగాణ ఉద్యమ గళం గద్దర్ స్మృతిలో ఆయనకు నివాళులర్పిస్తున్నానని అన్నారు. is also one of the friend of ఎవరితోటి పోల్చలేదు ఆయన కూడా చరిత్ర ఎవరికి తెలంగాణ ఆర్డర్ పోస్తే మిలిటరీ దిగితే ఇద్దరు చేయబట్టుకొని प्लीज अंदर को किंदी చాలా పేషెన్స్ Second
సీరియస్ అయిపోయిందన్నా అమ్మా విజయవాడ ఎంపీ కేసినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయం అర్థం కాకూడదు, ఒకవేళ అర్థమైతే రాజకీయాలకు పనికిరామన్నారు ఎంపీ కేసినేని నాని. రాజకీయం అర్థమైతే పైకి రాలేమని, రాజకీయంలో లెఫ్ట్ రైట్ సెంటర్ కొట్టుకుంటూ అర్థం కాకుండా వెళ్లాల్సిందే అని రాజకీయం అని కేసినేని నాని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సౌమ్యకు తనకు ఎటువంటి విభేదాలు లేవని, సౌమ్యకు నాకు ఏమైనా ఆస్తి తగాదాలు లేవని, సౌమ్యకు నాకు ఏమైనా ఇసుక వ్యాపారాలు కానీ మట్టి వ్యాపారాలు కానీ ఉన్నాయా అని, నేను సౌమ్య క్లీన్ మనుషులమేనని ఎంపీ కేసినేని నాని వ్యాఖ్యానించారు. అర్థం కాలేదని రాసుకో. నేను చెప్పేది కాదు, నేను చెప్పేది తమ్ముడు. నువ్వు ఏ పత్రిక రాజు కానీ సేనా దినపత్రిక అంటే నేను ఎప్పుడు చూడలేదు కానీ అది వేరే సంగతి. నేను చెప్పేది ఏంటంటే రాజకీయం ఎప్పుడు అర్థం కాకూడదు. నువ్వు జర్నలిజంలో ఉన్నావు, రాజకీయం అర్థమైతే మనం పనికిరాం. రాజకీయం అర్థం కాకుండా ఉండాలి. రాజకీయం అర్థమైపోతే ఉపయోగం ఏంటి? అన్ని తెలిసిపెట్టిన పుస్తకాలు చెప్తారండి నీకు. రాజకీయం ఎప్పుడు అర్థం కాకూడదు. రాజకీయం లెఫ్ట్ రైట్ సెంటర్ కొట్టుకుంటే వెళ్ళాలి. ప్రజల మంచి కోసం ప్రాంతం మంచి కోసం లెఫ్ట్ రైట్ సెంటర్ కొట్టుకుంటా అర్థం కాకుండా వెళ్ళేదే రాజకీయం. ప్రజాసేవే రాజకీయం. దేవుణ్ణి నాకు వాడికి నాస్తా కాదు. చెప్పేది నాకు ఆవిడగా నాస్తా కాదు ఉన్నాయా? నాకు ఆవిడకైనా వ్యాపార లాభాలు ఉన్నాయా? నేను ఆవిడ కలిసి ఇసుక వ్యాపారాలు ఉన్నాయా? మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయా? బొగ్గు వ్యాపారాలు ఉన్నాయా? కాంట్రాక్ట్లు కలిసి చేస్తామా? లేకపోతే ఏమైనా కాంట్రాక్ట్లు ఇద్దరు కలిసి డబ్బులు దొబ్బడానికి ప్లాన్ వేసుకుంటామా? ఏం లేదు కదా. ఆవిడ మంచిదే, నేను మంచివాడిని. మేమిద్దరం వెరీ క్లీన్ పీపుల్. దాంట్లో ఏముంటుంది? మా ఇద్దరు తగదా? ఇవన్నీ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే చేస్తారు అంటున్నారా? వ్యాపారాలన్నీ మీరు చేయట్లేదు, మీరు నువ్వేమనుకుంటున్నావు? ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. నువ్వేమనుకుంటున్నావు? ఏ సార్ మీరు బొగ్గు వ్యాపారాలు, ఇసుక వ్యాపారాలు నువ్వేమనుకుంటున్నావు? మమ్మల్ని క్వశ్చన్ చేసి మీరేమనుకుంటున్నారండి? నువ్వు చెప్పాలి కదా, నువ్వేమనుకుంటావా? చెప్పాల్సింది కదా, మీరు చెప్తే మేము వింటాం. మేమేమనుకుంటాం, మేమేమనుకుంటాం సార్, మీడియా కదా, మీరు చెప్తే మేము వింటాం, పేపర్లో రాసుకుంటాం. రాసుకో. అదే మీరు చెప్పారు కదా ఇవ్వని. కాదబ్బా, నేను చెప్పిన దానికి నువ్వే అర్థం తీసుకున్నా తీసుకో, నాకేమవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారం గ్రామంలోని క్షుద్ర పూజలు కలకలం రేపింది. నడి రోడ్డుపై పూజలు జరిపిన ఆనవాళ్లతో క్షుద్ర పూజలు నిర్వహించినట్టు వాహనదారులు గుర్తించారు. నల్ల కోడి, ఎర్రని వస్త్రం, నిమ్మకాయలు, గాజులు, పూజా సామాగ్రి ఉన్నట్లు కూడా తెలిపారు. ఈ క్షుద్ర పూజలతో కలకలం రేగింది. మల్కాపురం గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. దగ్గరగా పెట్టుకోదుగా ఇలా అయితే వద్దు. అది ఉన్నారా? ఆర్కే టెలిషో 25 వేడుకలో సర్కార్ నౌకరీ టీజర్ విడుదల చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాణ సంస్థ ఆర్కే టెలిషో స్థాపించి 25 అవుతున్న సందర్భంగా హైదరాబాద్లోని ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ను హీరోగా పరిచయం అవుతున్నారు. సర్కార్ నౌకరీ సినిమా టీజర్ విడుదల చేశారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భావన వళపండల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్కే టెలిషో 25 వేడుకలో నిర్మాతలు సురేష్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని,
టీజీ విశ్వప్రసాద్, ప్రసాద్ దేవినేని, శోభ యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత డి సురేష్ బాబు కూడా మాట్లాడుతూ నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రాఘవేంద్రరావుకి కంగ్రాట్స్ చెబుతున్నానన్నారు. ఆర్కే టెలిషో ద్వారా ఆయన రాజమౌళి లాంటి ఎంతో మందికి ఆయన బ్రేక్ ఇచ్చారు. అందులో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చాలా మంది ఉన్నారు. మీ టీం అందరికీ నా విశేష్ చెప్తున్నానని అన్నారు. నువ్వు చేసిన పూజలన్నీ ఫలించినాయి. సర్కార్ నౌకరున్నాడు, నీ మొగుడు కాబోతుండు. గా పిల్లగాని పేరేందే? గోపాల్. ఇంతకీ పిల్లగాడు ఏం పని చేస్తాడే? సర్కారు ఏ నౌకరు చేస్తుంది? మస్తు పైసలు, మస్తు గౌరవం. ప్రకాశం జిల్లా రాచర్ల ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ పొలం పాస్ పుస్తకం మంజూరు చేసే విషయంలో వీఆర్ఓకి 5,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వీఆర్ఓ వెంకటేశ్వర్లను పట్టుకున్నారు. పొలం పాసు పుస్తకం ఇచ్చేందుకు 25,000 రైతు నుంచి వీఆర్ఓ వెంకటేశ్వర్లు లంచం డిమాండ్ చేసినట్లుగా బాధిత రైతు తెలిపారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు వీఆర్ఓను విచారిస్తున్నారు. మరియు ఏసీబీ డీజీ గారైన శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల నుంచి ఈరోజు ఈ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. గజ్జా శంకర్ అని చెప్పేసి పల్నాడు జిల్లా గణపురం విలేజ్, నాదెండ్ల మండలం. ఆ గ్రామస్తుడు, అతనికి ఇక్కడ బోపనగుంట్ల విలేజ్లో ఒక 68 సెంట్స్ పొలం ఉంది. అలాగే వాళ్ళ తాత గజ్జా రామయ్య అని చెప్పేసి వారికి 2 ఎకరాల 1 సెంటు ఎడవల్లి గ్రామంలో భూమి ఉంది. ఈ రెంటి గురించి గత సంవత్సరం నుంచి 1 ఇయర్ నుంచి ఈ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆ విఆర్ఓ గారు నేను మీకు పట్టాదారు పాస్బుక్లు ఇప్పిస్తా అని చెప్పేసి ఇవ్వకుండా తిప్పుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను ఏంటంటే మధ్యలో మళ్ళీ ఒకసారి ఇతను ఏం చేస్తాడంటే కలిస్తే నాకు మీరు 25,000 డబ్బులు ఇస్తే తప్ప నేను ఈ పని చేయనని చెప్పేసి అతనికి చెప్తాడనమాట. దాని మీద అతను బార్గెన్ చేస్తే 15,000కి యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత అతను విడతలుగా ఒకసారి క్యాష్ రూపంలో 2,000 రూపాయలు, ఒకసారి ఫోన్పే ద్వారా ఒక 2,000 రూపాయలు, తర్వాత క్యాష్ మళ్ళీ 5,000, అట్లా విడతలుగా 10,000 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ అతను పని చేయకుండా అతను నానా ఇబ్బందులు పెడుతూ ఇది డ్రాగ్ చేస్తూ ఉన్నాడు. ఈ డ్రాగ్ చేసే సందర్భంలో అతను ఏం చేస్తుంటే మళ్ళా 27వ తారీఖు అతను సచివాలయంలో ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. అప్లై చేసినప్పటికీ అతను దాన్ని కన్సిడర్ చేయకుండా అతను ఇబ్బంది పెడుతుంటే ఈ నెల 3వ తారీఖు మళ్ళీ వచ్చి వీఆర్ఓ గారిని కలిస్తే నాకు రిమైనింగ్ ఇవ్వాల్సిన 5,000 రూపాయలు నాకు ఇస్తే తప్ప నేను ఈ పని చేసి పెట్టను, ఈ పట్టాదారు పాస్బుక్లకి నేను ప్రాసెస్ చేయనని చెప్పి అతను గట్టిగా చెప్పడం జరిగింది. దాని మీద అతను ఏం చేస్తాడంటే ఇప్పటికే చాలా డబ్బులు ఇచ్చేసి అనవసరం 1 ఇయర్ నుంచి నేను తిరుగుతూ ఉన్నాను, నన్ను చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పి బాధపడి అతను ఏసీబీ ఆఫీస్కి 4వ తారీఖు అంటే నిన్న అప్రోచ్ చేయడనమాట. దాని మీద మేము ఫీల్డ్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసుకొని ఇది జెన్యూన్ కాదని చూసుకొని ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టుకొని ఈరోజు మధ్యాహ్నం మేము ట్రాప్ చేయడం జరిగింది. అతను 5,000 రూపాయలు ఆ కంప్లైంట్ గజ్జా శంకర్ దగ్గర తీసుకుంటుండగా ట్రాప్ చేయడం జరిగిందనమాట. అతను చేతులు అవన్నీ మేము కెమికల్ టెస్ట్ ప్రాసెస్ చేస్తే 2 చేతులు కలర్ రావడం జరిగింది. అతనే రైట్ ప్యాంట్ జేబులో బ్యాక్ సైడ్ ప్యాంట్ జేబులు పెట్టినాడు. అది కూడా మనకి ఈల్డెడ్ పాజిటివ్ అన్నమాట. మేము పబ్లిక్కి అప్పీల్ చేసేదంటే ముఖ్యంగా బీజేపీతో పాటు వైసీపీ, కాంగ్రెస్ ప్రధాన శత్రువులన్నారు పీసీసీ రుద్రరాజు. వైఎస్ తనయుడు జగన్ రెడ్డి సీఎంగా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని శూన్యమని అన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతమైందని, అదే తరహాలో ప్రజల వద్దకెళ్లి వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్యాకేజీ తదితరాలపై వివరించాలన్నారు. కాంగ్రెస్ కు పూర్వ వైభవం ఖాయమని, రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు విశ్రమించకూడదన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వివిధ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసి, ఇక రాజకీయానికి వస్తే దేశంలో మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటన ప్రజాస్వామ్యం సిగ్గుతోటి తల ఉంచుకునే విధంగా మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ, మానభంగాలు కానీ, ప్రధానంగా మైనార్టీ సోదరి మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ చూస్తుంటే మహాత్మా గాంధీ గారు కానీ, ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులు కానీ, వీళ్ళందరూ కూడా ఆ సిగ్గుతోటి తల వంచుకునేటువంటి పరిస్థితి.
సభ్య సమాజంలో ఎక్కడా జరగని విధంగా 3 నెలల క్రితం నుంచి మణిపూర్లో దాడులు జరుగుతూ ఉంటాయి. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రశ్నించడం కోసం నేనున్నాను, నిలదీస్తాను, ప్రశ్నించే గొంతుకు నాదే అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ కనీసం ఖండించకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. రాజకీయ ఎఫిలియేషన్స్ ఎలా ఉన్నప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఆయా వర్గాల ప్రజల యొక్క మౌనోస్థైర్యాన్ని, మనోబలాన్ని పెంచవలసినటువంటి ఆవశ్యకత రాజకీయ పార్టీలుగా, ప్రభుత్వ అధినేతలుగా వారందరి మీద ఉంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, వారు ఆచరించేటువంటి మత సాంప్రదాయాలు, మతం అనేటువంటిది ఎవరికైనా వ్యక్తిగతమైనటువంటిది, పర్సనల్ అయినప్పటికీ కూడా వారు ప్రాక్టీస్ చేసేటువంటి ఏదైతే ఉందో దాన్ని కూడా పక్కన పెట్టి కనీసం ఆ సోదరిమణుల మీద అటాక్ జరిగితే కూడా ఖండించలేకపోయారు. ఖండించకపోగా పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ని సమర్థించడం కానీ, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రవేశపెడుతున్నటువంటి అనేకమైనటువంటి బిల్లులకు మద్దతు ఇవ్వడం కానీ చూస్తుంటే చాలా సిగ్గు అనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పూర్తిగా భారతీయ జనతా పార్టీ తొత్తుగా, కేంద్ర ప్రభుత్వం తొత్తుగా అయిపోయినటువంటి పరిస్థితి. మరి ఇంకొక వ్యక్తి జాతీయ స్థాయిలో ఎన్నో సంవత్సరాలు చక్రం తిప్పాను, అసలు నేను లేకపోతే సూర్యుడే పొద్దుపడవడని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నో వ్యక్తిగతమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారి మీద. అవన్నీ మనం చూసాం 2019 తర్వాత. అటువంటి వ్యక్తి కూడా యూటర్న్ తీసుకుని ఈవేళ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉందా? పూర్తిగా అధికారం కోసం, వాళ్ళకు కావాల్సినటువంటి మంత్రి పదవుల కోసం, వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కాపాడుకోవడం కోసం, పదవులను కాపాడుకోవడం కోసమే వీళ్ళు పనిచేస్తున్నారు తప్పించి ప్రజాహితం కోసం కానీ, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండాలని కానీ, సెక్యులర్ భావాలతో కానీ వీళ్ళు లేరనేటువంటిది మనకు అర్థమవుతోంది. సో కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తున్నాం ఈ ముగ్గురి యొక్క నాయకుల యొక్క నడవడిక. రాష్ట్రం సిగ్గుతోటి తలవంచుకుంటోంది, సభ్య సమాజం సిగ్గుతోటి తలవంచుకుంటోంది. మీలాంటి బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రజా నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నందుకని చెప్పి. మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనలో వందలాది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయని, వారికి సంఘీభావంగా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని గూడూరు ఎస్ఏఎల్సీ చర్చ్ పాస్టర్ ఓడీజే ప్రసాద్ కుమార్ వెల్లడించారు. మణిపూర్లో జరిగిన అరాచకత్వానికి నిరసనగా గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చ్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కూరగాయల మార్కెట్, హాస్పిటల్ రోడ్డు, రాజా వీధి, పాత బస్టాండ్ మీదుగా సాగింది. నల్ల బ్యాడ్జీలు ధరించి నోటికి గుడ్డలు కట్టుకుని నిరసన తెలియజేశారు. పాస్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ భారతదేశం విభిన్న మతాలు, జాతులతో కూడిన దేశమని, మణిపూర్లో జరిగిన అరాచకత్వ ఘటన విచారకరమని అన్నారు. వందలాది కుటుంబాలు గ్రామాలు వదిలి అడవుల్లో ఉంటున్నారని, వారికి దేశ ప్రజలందరూ సంఘీభావంగా ఉండాలని కోరారు. ఈ ర్యాలీలో చంద్ర, చిన్న, ప్రవీణ్ మహిళలు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పేరు తెలియని వారే లేరు. రాష్ట్రం నుండి మొదలుకొని జిల్లా వ్యాప్తంగా ఈయన తెలియని వారు ఉండరు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎలాంటి హడావిడి లేకుండా సాధారణ జీవితం గడుపుతున్న వ్యక్తి ఆయన. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక శాసనసభ సభ్యుడు గుమ్మడి నర్సయ్య. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండే సిపిఐ డెమోక్రసీ పార్టీ తన వైఖరిని మార్చుకుని మొదటిసారిగా 1983లో ఎల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ గుమ్మడి నర్సయ్య ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 5 సార్లు గెలుపొందారు. టేకలగూడెం గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని వైర నియోజకవర్గంలోకి మార్చడం పట్ల నిరసన ప్రకటించి ఎన్నికలను బహిష్కరించారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో తన కుమార్తెను ఇల్లందు నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తుందని నియోజకవర్గంలో పలువురు మధ్యన చర్చలు జరుగుతున్నాయి. ఇది నిజమే అయితే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పైన విమర్శలు ఉన్నాయని, గుమ్మడి నర్సయ్య కుమార్తె అనురాధను ఈసారి బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె ఇప్పుడు ఓయూ యూనివర్సిటీలో లా అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొనసాగుతూ ఉన్నారు. పోటీ చేసి గెలుపొంది తండ్రికి తగ్గ తనయురాలిగా నిలుస్తుందా, తన కుమార్తెను కూడా నియోజకవర్గంలో ప్రజలు ఆదరిస్తారని అన్న మాటలైతే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఏ పార్టీ నుండి అనేది ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదని అంటున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చినటువంటి శాలరీని మా పార్టీకి ఇచ్చేసా. ఇప్పుడు వస్తున్నటువంటి పింఛన్ని మా పార్టీకి ఇస్తున్నా. నాకు ఇలా పింఛన్ వస్తుందంటే ఎందుకు వస్తుంది? మా పార్టీ ఎమ్మెల్యేగా గెలిపేబట్టే కదా. అందుకనే పింఛన్ కూడా నా అసెంబ్లీ నుంచి నాకు వచ్చే జీతంగా గౌరవ వేతనంగా వచ్చే డబ్బుల్ని పార్టీకి ఎందుకు ఇవ్వాలి అంటే నేను ఎట్ట గెలిచినా. ఇప్పుడు 75 అన్నారు. ఇలా ఆడ క్వార్టర్స్ హైదరాబాద్లో ఆ క్వార్టర్స్కి 20,000 పోతాయి. 75లో 25 పోతే 20 పోతే ఎంత? 55. 55లో నా ఖర్చులకి ఇప్పుడు నేను ఇటు పోవాలి అటు పోవాలంటే నా ఖర్చులు ఉంటాయి, నా ఆరోగ్యం ఉంటుంది, నా బట్టలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాటి కూడా మళ్ళీ పార్టీ నుంచే తీసుకుంటా. ఇది మాత్రం రూల్ ప్రకారం కట్టుకోవాల్సింది అంతే. ఇక నా డబ్బులే నాకు ఇస్తాను అనుకుందాం. నా సిస్టమ్ ఏంటి అనే దానికి వచ్చి ఇది నేను ఇంటికాడ దాచిపెట్టలేదు కదా. 5 సార్లు ఎమ్మెల్యే అయిన పైసలు ఎందుకు లేవు అంటే గిందికి లేవు. నాకు వచ్చే నా సోర్స్ అంతా కూడా మా వాళ్ళు అప్పుడు బాధపడలే, ఇప్పుడు బాధపడలే, వాళ్ళకి బాధలు లేవు. వాళ్ళు పేద కుటుంబం, పేదోళ్ళు. నేను మొదలే చెప్పే కదా, మా తాత దగ్గర నుండి ఆ పద్ధతుల్లో బతుకుతున్నటువంటి వాళ్ళం, ఆ పద్ధతుల్లో బతుకుతూ పెరుగుతున్నట్టు వాళ్ళకి సంపాదించి పెట్టడానికి కావాల్సింది వాళ్ళని స్కూల్కి పంపించిన, స్కూల్లో చేర్పించిన, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంది. పెద్దమ్మాయి డిగ్రీ దాకా వచ్చేటప్పటికి ఆమెకు టీచర్ ఉద్యోగం వచ్చింది. చేసి మళ్ళా LLM రీసెర్చ్ చేసి ఇప్పుడు హైదరాబాద్లో ప్రొఫెసర్ అయ్యింది. ఇప్పుడు మా మనవరాలు, మా అబ్బాయికి 2 అమ్మాయిలు. 95 న్యూస్. ఇప్పుడు మనము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు నియోజకవర్గంలో ఉన్నాము. ఈ నియోజకవర్గం నుండి గుమ్మడి నర్సయ్య అనే పేరు గల వ్యక్తి తెలియని వారంటూ ఎవరు ఉన్నారు. ఎందుకంటే ఇదే ఎల్లందు నియోజకవర్గం నుండి వరుసగా 5 సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి గుమ్మడి నర్సయ్య. ఈయన సిపిఐ ఎంఎల్ పార్టీ న్యూ డెమోక్రసీ నుండి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి. ఈయన ప్రజల పక్షాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు నియోజకవర్గంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పుడున్న ప్రభుత్వాలను నిలదీస్తూ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి ఈ పార్టీ నుండి. ఈయన కాలక్రమేణా పార్టీ అధిష్టానము ఆదేశాల మేరకు 1983వ సంవత్సరంలో ఎల్లందు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అదే క్రమంలో వీరు వరుసగా 5 సార్లు ఇదే నియోజకవర్గంలో గెలుపొంది ఎమ్మెల్యేగా కొనసాగారు. అనంతరము టేక్గూడెం అనే గ్రామము ఎల్లందు నియోజకవర్గం నుండి వైర నియోజకవర్గానికి కేటాయించిన తర్వాత ఈయన మనస్తాపానికి గురయ్యి ఎలక్షన్లకు దూరంగా ఉండి మళ్ళీ పోటీ చేయకుండా ఎలక్షన్లను బహిష్కరించారు. అప్పుడున్న పీరియడ్లో వీరు ఒక ఎమ్మెల్యే అయినా కూడా ఒక సామాన్యుడిలాగానే సామాన్య జీవితమే గడుపుకుంటూ ఇతనికి సొంత ఆస్తులు అంటూ ఏమీ లేవు. సొంత ఆస్తులు వాళ్ళలో సొంత ఇల్లే కానీ లేకుంటే వేరే ఇతర భూములే కానీ ఏమి లేవు. తనకంటూ ఉన్నది కొంతవరకు పొలం మాత్రమే. ఆ పొలంతోనే వాళ్ళ కుటుంబ అవసరాలను గడుపుకునేవారు. అంతేకాని ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే జీతం వచ్చినా కూడా ఆ జీతాన్ని కూడా
అప్పుడున్న పార్టీకే ఇచ్చేసేవాడు. అంతే తప్ప ఆ పార్టీ నుండి వచ్చే ఎలాంటి రూపాయి కూడా వారి ఇంటికి అవసరాలకే కానీ వాళ్ళ కుటుంబ అవసరాలకే కానీ వాడలేదు అంటూ చెప్తున్నారు. కానీ ఆయన చెప్పింది ముమ్మాటికి నిజంగానే కనిపిస్తుంది. అప్పుడు ఏ విధంగా అయితే సాధారణంగా వ్యక్తి లాగా జీవిస్తూ జీవనం గడిపాడో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అదే విధంగా గడిపారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక వార్డు మెంబరే కానీ లేదు అంటే ఎమ్మెల్యే స్థాయి కానీ ఒక్కసారి పోటీ చేసి గెలిచిన తర్వాత వారి ప్రవర్తనే కానీ వాళ్ళ అడవుడే కానీ మారిపోతుంది. కానీ 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపినా కూడా ఒక సాధారణ వ్యక్తి లాగానే ఇప్పటికి కూడా జీవనం సాగిస్తున్నారు. అంటే వారిని ఎందుకు అంటే మనం ఇప్పుడున్న రోజుల్లో ఒకసారి గెలవడము అని తెలిసిన తర్వాత వారి సంపాదన మీద పడ్డారే తప్ప లేదు, వారి ముందు వారి అవసరాలు చూసుకున్న నాయకులే ఉన్నారు. కానీ తను ఒక పార్టీ నుండి వచ్చిందే కానీ లేకుంటే ఎమ్మెల్యే తర్వాత వచ్చిందే కానీ ఆ ఎమ్మెల్యే పోస్ట్లో ఉన్నప్పుడు జీతం వచ్చిందే కానీ కనీసం తన రోజువారీ పనిచేస్తున్న వేతన జీతం కింద అన్నట్టుగా కూడా ఆ రాజకీయం నుండి వచ్చిన ఎలాంటి రూపాయి కూడా వాళ్ళ ఇంటి అవసరాలు వాడకుండా అదే పార్టీ ఫండ్ కింద పార్టీకి ఇచ్చేసేవారు. ఈ విధంగా జీవనం గడిపిన ఈ సాధారణ వ్యక్తి ఇప్పుడున్న రోజులకు ఇప్పుడున్న పరిస్థితులలో తన కుమార్తెను ఈసారి జరగబోయే ఎలక్షన్లలో తన కుమార్తెను ఇదే ఎల్లందు నియోజకవర్గం నుండి బరిలో దింపాలని చూస్తున్నట్టు మనకు సమాచారం ఉన్నది. గుమ్మడి అనురాధ, ఈ గుమ్మడి అనురాధ ప్రస్తుతము ఉస్మానియా యూనివర్సిటీలో లా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తను ఇల్లందు నియోజకవర్గం నుండి బరిలో దింపే ఆలోచనలో ఉన్నారని, ఇల్లందు నియోజకవర్గం నుండి బరిలో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేపించే ప్రయత్నం చేస్తున్నారని అక్కడ ఉన్న స్థానిక సమాచారము. ఎందుకంటే ఇక్కడున్న ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరిప్రియ పైన ఆరోపణలు వెలువడుతున్నాయని, ఇలాంటి ఆరోపణలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సీటు ఇస్తే ఇక్కడ గెలిచే బీఆర్ఎస్ పార్టీ నుండి తనకు సీటు ఇస్తారేమనేసి అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇలాంటి కుటుంబం నుండి ఒక ఎమ్మెల్యే మళ్ళీ ఈ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఉన్న ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందనే కోణంలో ప్రజలు చూస్తున్నారు. పార్టీ నుండే కానీ ఇంకా వేరే పార్టీ నుండి అయినా సరే తన కుటుంబం నుంచి ఎవరైనా సరే పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజాదరణ ఎక్కడికి పోలేదు, తను చేసిన పనులు ఎక్కడికి పోవు అనే కోణంలో ఇక్కడ గుమ్మడి నరసయ్యకు తనకు ఉన్న అనుచరులే కానీ లేదు అంటే అక్కడ ఉన్న స్థానిక ప్రజలే కానీ చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో 95 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ ఈదునూరి బాలకృష్ణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూతపై పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం. ప్రజా యుద్ధ నౌక గద్దర్ కన్ను మూశారని ఉద్యమ గళం మూగబోయిందన్న రేవంత్ రెడ్డి. విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు. రాజకీయం అర్థం కాకూడదు, ఒకవేళ అర్థమైతే రాజకీయాలకు పనికిరామన్న ఎంపీ కేశినేని నాని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కాపురం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం. తీవ్ర భయాందోళనలో ఉన్న మల్కాపురం గ్రామస్తులు. రాఘవేంద్రరావు నిర్మాణ సంస్థ ఆర్కే టెలిషో స్థాపించి 25 ఏళ్లు. ఆర్కే టెలిషో 25 ఏళ్ల వేడుకల సర్కార్ నౌకరీ టీజర్ విడుదల. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.